బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నోయిడా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా దారి కనిపించక 12కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు, ట్రక్కులు ధ్వంసం కాగా పలువురికి గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ వేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఈ ఘటన హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్లే 135 కిలోమీటర్ల పొడవైన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేపై దీని యొక్క గజియాబాద్ పాల్వాల్ ఎక్స్ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలంలో కనిపించిన దృశ్యాలు తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక కారు ముందు భాగం నుజ్జునుజ్జై డివైడర్ పైకి ఎక్కగా మరో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కనిపించింది. ఇక ఈ ప్రమాదంపై గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎక్స్ ద్వారా స్పందించింది. పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపింది. ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నారు, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రస్తుతం ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు దట్టమైన పొగమంచుతో నిద్రలేచారు. దీని కారణంగా రోడ్లపై ఎలిజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణంగా తెలుస్తోంది.